Good morning, my students. Now, so previous class lo manam solubility product ante enti, ionic product ante enti, avi ekkada use chestaru, what applications enti ani vishayam discuss chesam. Next, now we discuss about common ion effect. Common ion effect name lo undandi, din meaning anta kuda పేరులోనే ఉంది. కామన్ అయాన్ ఎఫెక్ట్. కామన్ గా ఉండే ఇద్దరు, ఒకేలాగా ఉండే ఇద్దరు ఉంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ ఎఫెక్ట్ ఏంటి, అదే కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటారు. ఈ బోర్డులో ఈక్వేషన్ కనబడుతుంది కదండి. ఈ ఈక్వేషన్ ఏంటంటే HCl ఈ డిసోసియేటెడ్ H ప్లస్ అయాన్ Cl మైనస్ అయాన్, H ప్లస్ అండ్ Cl మైనస్ అయాన్ అంటే అయోనైజేషన్ అయ్యింది, అయాన్స్ కింద విడిపోయింది. సరే, ఇవన్నీ కూడా అవే సేమ్, అయాన్స్ కింద విడిపోయి అయోనైజేషన్ అంటారు. అయితే ఈ కామన్ అయాన్ ఎఫెక్ట్కి ఒక చక్కటి డెఫినేషన్ ఉంది. ఆ డెఫినేషన్ ఏంటి సార్ అంటే డిక్రీజింగ్ ద అయోనైజేషన్. అయోనైజేషన్ అనేది తగ్గిపోతుంది. డిక్రీజింగ్ ద అయోనైజేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్. అయోనైజేషన్ ఆఫ్ weak electrolyte. This is caused by addition of strong electrolyte. Addition of strong electrolyte. ఈ strong electrolyte add చేసాం. Addition of strong electrolyte with the common ion in both electrolytes. Common ion in both electrolytes. This is called as common ion effect. Exact definition పరంగా మాట్లాడితే the common ion effect is may be defined as the decreasing the ionization of weak electrolyte caused by addition of strong electrolyte with having common ions in electrolytes. This is known as common ion effect. సరే, ఇది ఇంతకీ ఏంటి సార్ ఈ కామన్ ion effect ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ HCl లో H ప్లస్ కింద Cl మైనస్ డిసోసియేట్ అయింది, అది ఓకే తెలిసిందే. H3S గ్యాస్ ఇది 2H ప్లస్ ప్లస్ S మైనస్ 2, ఇది కూడా అయోనైజేషన్. మనకు తెలిసిన ఈక్వేషన్, సింపుల్ ఈక్వేషన్స్. ఇక్కడ వీళ్ళిద్దరిలో వీడు స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. ఇంతకుముందు చెప్పిన ప్రీవియస్ క్లాస్లో చెప్తున్నా, ఏదైనా వాటర్లో సాల్యుబుల్ అయితే వాళ్ళని ఎలక్ట్రోలైట్ అంటారు, ఓకేనండి. ఇప్పుడు వీడి వీక్, ఇప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే వీడి సమక్షంలో వీడున్నాడు, వీళ్ళిద్దరు ఉన్నారు. ఇప్పుడు ఈ అయోనైజేషన్ ప్రాసెస్ని H ప్లస్ S మైనస్ 2 కింద రావాలి, మామూలుగా అయోనైజేషన్ జరగాలి. కానీ ఈ అయోనైజేషన్ జరగకుండా ఈ H ప్లస్ అనేది అడ్డుకుంటుంది, సప్రెస్ చేస్తుంది, లేదా ప్రివెంట్ చేస్తుంది. ప్రివెంట్ చేయడాన్ని లేదా దీని అయోనైజేషన్ తగ్గించేయడాన్ని ఏమంటారంటే కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటారు. ఓకేనండి, ఒకసారి జాగ్రత్తగా విన్నాము. ఈ అయోనైజేషన్ జరగకుండా ఆల్రెడీ HCl అయోనైజేషన్ అయిపోయింది, H ప్లస్ కింద Cl మైనస్ కింద ఉంది. వీడు వచ్చాడు, H3S అనేది వచ్చాడు, అయోనైజేషన్ స్టార్ట్ అవుతున్నాడు. అయితే ఆల్రెడీ ఈ స్ట్రాంగ్ H ప్లస్ నుంచి వచ్చింది, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ H ప్లస్, దిస్ ఇస్ ద స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ వన్. ఈ బలమైన వాడు ఏం చేస్తాడంటే ఈ వీక్గా ఉన్నటువంటి వీళ్ళని ఈ అయోనైజేషన్ జరగకుండా అడ్డుకుంటాడు. ఈ అయోనైజేషన్ జరగకుండా అడ్డుకోవడం అంటే ఇక్కడ సేమ్ కామన్ H ప్లస్ అయాన్, దిస్ ఇస్ ఆల్సో H ప్లస్ అయాన్, బోత్ ఆర్ సేమ్ కామన్, బోత్ ఆర్ కామన్ అయాన్స్, కామన్ అయాన్స్. మరి ఎఫెక్ట్ ఏంటి సార్? ఎఫెక్ట్ ఏంటంటే వీడు ఈ H ప్లస్ అయాన్ని రాకుండా అయోనైజేషన్ జరగకుండా అడ్డుకుంటాడు. ఆ అడ్డుకోవడాన్ని ఏమంటే కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటారు, ఓకేనండి. ఇవన్నీ సేమ్ అవే ఎగ్జాంపుల్స్. సో అప్పుడు ఏమవుతుంది, ఈ కామన్ అయాన్ ఎఫెక్ట్ ఏమవుతుంది సార్ అంటే దీని యొక్క అయోనైజేషన్ డిక్రీజెస్. ఏంటి డిక్రీజింగ్ అంటే అయోనైజేషన్, డిక్రీజింగ్ ద అయోనైజేషన్. కారణం ఇద్దరు సేమ్ ఒకే టైప్ నేచర్ ఉన్నటువంటి, ఒకే టైప్ H ప్లస్ వాడి H ప్లస్ వీడి H ప్లస్, వీడి స్ట్రాంగ్ వీడి వీక్. ఓకే, ఈ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి H ప్లస్ యాసిడ్ నుంచి H ప్లస్ అంటే ఇది ఈ H ప్లస్ అయాన్ని అయోనైజేషన్ జరగకుండా మోర్ నెంబర్ ఆఫ్ H ప్లస్ రిలీజ్ కాకుండా
అంటే అయనైజేషన్ అనేది ప్రాపర్గా జరగకుండా అడ్డుకుంటుంది, ప్రివెంట్ చేస్తుంది, ఆ సప్రెస్ చేస్తుంది, లేదా అయనైజేషన్ జరగకుండా సప్రెస్ చేస్తుంది. ఆ సప్రెస్ చేయడం ఏమంటారంటే కామన్ అయన్ ఎఫెక్ట్ అంటారు. ఓకేనండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ హియర్ ఆల్సో సేమ్. దిస్ ఇస్ స్ట్రాంగ్ వన్. వీడు చాలా స్ట్రాంగ్, వీడు స్ట్రాంగ్. ఓకే, సో వీడు వీక్. ఇక్కడ ఏంటంటే ఈ కామన్ అయన్ ఎఫెక్ట్ ఏంటి సార్? ఇది కామన్ అయన్ ఎఫెక్ట్. ఈ NH2+ అనేది ఈ అయోనైజేషన్ ని సప్రెస్ చేసేస్తుంది. ఇది అయోనైజేషన్ జరగకుండా సప్రెస్ చేస్తుంది లేదా డిక్రీజ్ చేస్తుంది. స్ట్రాంగ్, దిస్ ఈస్ వీక్. సో కామన్ ఉండేటువంటి NH2+ అనేది ఈ రియాక్షన్ జరగకుండా చేస్తుంది. ఈ NH2OH అనేది NH+OH- గా జరగకుండా ప్రివెంట్ చేస్తుంది, సప్రెస్ చేస్తుంది. మరి ఈ అయోనైజేషన్ ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే వీడు లేనప్పుడు జరుగుతుంది, వీడు ఉన్నంత వరకు కూడా ఇది ఏమీ జరగదు. దాన్ని కామన్ ఎఫెక్ట్ అంటారు. నెక్స్ట్ ఇది అదర్ ఎగ్జాంపుల్ NH4Cl. ఓకే, లైక్ దిస్. అమ్మోనియం కార్బోనేట్ లైక్ దిస్. ఇవి ఎక్కడ జరుగుతాయి సార్ అంటే మన గ్రూప్ సెపరేషన్ టేబుల్ ఉందమ్మా. ఆ గ్రూప్ సెపరేషన్ టేబుల్లో ప్రీవియస్ క్లాస్ ఓన్లీ సాల్వబుల్ ప్రొడక్ట్ గురించే మాట్లాడాము నిజానికి. కానీ అక్కడ ఇంకొక వర్డ్ కూడా ఉపయోగించాలి, కామన్ అయన్ ఎఫెక్ట్. ఓకే, అక్కడ చెప్పి మళ్ళీ ఇక్కడ చెప్పడం ఇది, కానీ అక్కడ ఆ వర్డ్ ఉపయోగించలేదు, ఇక్కడ చెప్తున్నాను. ఇంతకీ ఇది ఏంటి, ఏ సందర్భం ఉపయోగిస్తారు ఈ రియాక్షన్ అంటే మనకి గ్రూప్ సెపరేషన్ టేబుల్లో గ్రూప్ సెపరేషన్ టేబుల్ 2 ఉంది. 2లో మనకు వచ్చేటువంటి అయాన్స్ ఏంటంటే కాపర్, క్యాడ్మియం వస్తాయి. అక్కడ సెకండ్ గ్రూప్ పాస్ చేసి H2S గ్యాస్ పాస్ చేస్తాం. అంతకుముందు ఈ HCl ఆల్రెడీ సొల్యూషన్లో ఉంటుంది. ఈ సొల్యూషన్లో ఉన్న HCl ఈ H2S గ్యాస్ని అయోనైజేషన్ అవ్వకుండా సప్రెస్ చేస్తుంటుంది. అక్కడ కండిషన్ అది కరెక్ట్ కండిషన్. ఎందుకు సార్ అంటే అక్కడ లోయర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సల్ఫైడ్ అయాన్స్ కావాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ అయోనైజేషన్ ఇది జరగాలి. ఈ అయోనైజేషన్ జరిగితేనే S-2L ఏమో కాపర్తో కలిస్తే కాపర్ సల్ఫైడ్ ఫార్మ్ అవుతుంది. కాబట్టి ఇది లోయర్ కాన్సన్ట్రేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఈ S-2 కాన్సన్ట్రేషన్ మనకు కొంచెం తక్కువగా ఉంటేనే ఈ ప్రిసిపిటేట్ కరెక్ట్గా ఫామ్ అవుతుంది. ఇదే కండిషన్లో ఎక్కువైపోతే ఫోర్త్ గ్రూప్ వాళ్ళు ఇక్కడ వచ్చేస్తారు. ఫోర్త్ గ్రూప్ వాళ్ళు ఇక్కడ వచ్చి రెస్పాండ్ అయిపోతారు. కాబట్టి సెకండ్ గ్రూప్లో H2S గ్యాస్ పాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పాస్ చేయాలి, చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఫోర్త్ గ్రూప్ కూడా రెస్పాండ్ అయిపోతుంది. ఓకేనండి. సో ఇక్కడ కాపర్ సల్ఫైడ్ బ్లాక్ కలర్ లో వస్తుంది రెసిడ్యూ. ఓకే, సో అలాగే అందులో కూడా బ్లాక్ కలర్ వచ్చే రెసిడ్యూస్ ఉన్నాయి. కాబట్టి అలా కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలి. కాబట్టి ఈ రియాక్షన్ ఎక్కడ చూస్తారు, ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే గ్రూప్ సెపరేషన్ టేబుల్లో క్యాటైన్ అనాలిసిస్లో ఎస్పెషల్లీ గ్రూప్ నెంబర్ 2 అంటే గ్రూప్ సెపరేషన్ టేబుల్ 2లో కొన్ని అయాన్స్ మనకి కొన్ని క్యాటైన్స్ రెస్పాండ్ అవుతాయి. అంటే అక్కడ రెసిడ్యూ వచ్చిందంటే వాళ్ళు ఎవరో ఒకరు ఉన్నట్టు మరి ఎవరో కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకుని దాన్ని కన్ఫర్మేషన్ ఆఫ్ క్యాటైన్స్ అంటారు. ఆ కన్ఫర్మేషన్ దగ్గర కానీ అసలు సెకండ్ గ్రూప్ రెస్పాండ్ అయిందో లేదో అనే విషయం తెలియడం కోసం ఆ సందర్భంలో కానీ ఈ కామన్ అయిన ఎఫెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అక్కడ జరిగే ఫామ్ అయ్యే రెసిడ్యూ అంటే ప్రిసిపిటేట్ అంటే సాల్యుబిలిటీ ప్రొడక్ట్. ఓకే, సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం కామన్ అయిన ఎఫెక్ట్ కూడా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సేమ్ ఇదే సిచ్యువేషన్ థర్డ్ గ్రూప్లో హైడ్రోక్సైడ్స్. ఓకేనండి, అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిఫ్త్ గ్రూప్ నెంబర్ 5 అండి. ఇది ఫిఫ్త్ గ్రూప్. అంత ప్రాక్టికల్ అంత గ్రూప్ సెపరేషన్ చేయలేదు, ఓన్లీ క్యాటయాన్ అనాలిసిస్ సేమ్ మాట్లాడుతున్నామండి. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇప్పుడు ఈ కార్బోనేట్ వచ్చి బేరియంతో కలిస్తే బేరియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. BaCO3 ఫామ్ అవ్వాలి. అయితే ఇక్కడ నేను ఈ టెస్ట్కి వచ్చేసరికి ఫిఫ్త్ గ్రూప్ వచ్చేసరికి అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్, అమ్మోనియం కార్బోనేట్ ఈ 3 వేస్తాను. ఈ 3 వేసినప్పుడు అక్కడ ప్రిసిపిటేట్ ఫామ్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా సాల్యుబిలిటీ ప్రొడక్ట్ తక్కువగా ఉండాలి. ఆ కండిషన్ ఓకే, అది సాటిస్ఫై అయితే ప్రిసిపిటేట్ అవసరం లేదు, అవ్వదు. నెక్స్ట్ కామన్ అయిన ఎఫెక్ట్ కూడా పనిచేస్తుంది. ఇక్కడ కామన్ అయిన ఎఫెక్ట్ పనిచేసి లోయర్ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి కార్బోనేట్ రిలీజ్ చేస్తుంది. ఇది లోయర్ కాన్సన్ట్రేషన్ కాకపోతే హైయర్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఖచ్చితంగా ఇది మళ్ళీ అక్కడ యాసిడ్తో కలిస్తే బైకార్బోనేట్ అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ CO2 H2 మళ్ళీ వెళ్ళిపోతుంది. కాబట్టి లోయర్ కాన్సన్ట్రేషన్ కార్బోనేట్ బయట రావాలి. సో ఈ కామన్ ఎఫెక్ట్ మంచిగా చేస్తుంది. ఏం చేస్తుంది అంటే
బేరియం కార్బైడ్ ఫామ్ అవ్వాలంటే ఇక్కడ కామన్ ఎఫెక్ట్ పని చేయాలి. పని చేస్తేనే మనకి తక్కువ కాన్సన్ట్రేషన్ కార్బైడ్ వస్తుంది. అది వచ్చి బేరియంతో కలిసి బేరియం కార్బైడ్ అనే ప్రిసిపిటేట్ ఫామ్ చేస్తుంది, రెసిడ్యూ ఫామ్ చేస్తుంది. ఓకే, అది మన ఫామ్ అయింది కాబట్టి ఓకే ఇక్కడ బేరియం అనే క్యాటైన్ ఉంది మనం ఫైనల్ చేసుకుంటాం. ఓకే అండి, ఇక్కడ ఈ కామన్ ఎఫెక్ట్ వల్ల మనకి మంచిగా జరుగుతుంది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అయితే అట్ ద సేమ్ టైం సాల్యుబిలిటీ ప్రోడక్ట్ కూడా ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకీ కామన్ అయిన ఎఫెక్ట్ మన మాటతో కామన్ అయిన ఎఫెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నటువంటి రెండు ఒకే టైప్ ఆఫ్ అయాన్స్, బట్ స్ట్రాంగ్ అయాన్ ఎవరైతే ఉంటాడో వాడు వీక్ అయాన్ని అయోనైజేషన్ జరగకుండా సప్రెస్ చేస్తారు. అప్పుడు ఆ జరగవలసిన అయోనైజేషన్ అనేది తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడాన్ని ఏమంటారంటే కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటారు. ఓకేనండి, నెక్స్ట్ ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తానండి. మనకి మీ అందరూ బాగా తెలిసింది, ఈ ప్రాక్టికల్ మనకి వరకు చేయలేదు యాక్చువల్గా ఈ కరోనా వల్ల. అయితే టైట్రేషన్స్లో మనకి రెండు రకాల ఇండికేటర్స్, ఇంటర్మీడియట్ వరకు లెవెల్ వరకు అయితే ఫినాప్సల్ ఇండికేటర్ అని, అలాగే మెథడాలజీ ఇండికేటర్, రెండు ఇండికేటర్స్ పేర్లు తెలుస్తాయి. ఓకే, సో ఇక్కడ ఏదైనా ఇండికేటరు డిసోసియేషన్ ఫామ్లోకి వెళ్ళిపోతేనే ఇట్ షోస్ ద కలర్. అది డిసోసియేటెడ్ ఫామ్లోకి వెళ్ళిపోతేనే అది కలర్ చూపిస్తుంది. ఓకేనండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫినాప్థలిన్ ఇండికేటర్, ఇది ఏంటంటే దీని పేరు ఫినాప్థలిన్ ఇండికేటర్. ఇప్పుడు ఈ ఫినాప్థలిన్ ఇండికేటర్ అనేది డిసోసియేట్ అయితే లైట్ ఇండికేటర్ మైనస్ రాశారు. ఇలా ఉన్నప్పుడు దీని ఒరిజినల్ కలర్ కలర్లెస్. ఈ రూపంలోకి వస్తే పింక్ కలర్. ఓకే, ఈ రూపంలోకి వస్తే పింక్ కలర్. ఇప్పుడు ఈ ఇండికేటర్ నేను NaOH వర్సెస్ HCl ఈ ప్రాక్టికల్లో వాడతాను. టైట్రేషన్ బీరెట్లో NaOH, కోనికల్ ఫ్లాస్క్లో HCl. మరి మనం టైట్రేషన్ చేస్తున్నప్పుడు ఇండికేటర్ కూడా యాడ్ చేస్తాం కదండి. ఓకే, ఎందుకు యాడ్ చేస్తామని దానికి ఒక స్టోరీ కూడా ఉంది, అది మనకి ఎండ్ పాయింట్ చెప్పాలి కాబట్టి రియాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత వస్తుంది కాబట్టి ఎండ్ పాయింట్. ఓకేనండి, నేను దీనికి ప్లస్ ఇండికేటర్ కూడా యాడ్ చేశాను, ఫినాప్థలిన్ ఇండికేటర్ కూడా యాడ్ చేశాను. ఫినాప్థలిన్ ఇండికేటర్ కూడా ఇస్ ద వీక్ యాసిడ్. ఇట్ ఈస్ వీక్ యాసిడ్, ఇట్ గివ్స్ H+ యాన్స్. ఇప్పుడు మరి HCl ఏమో స్ట్రాంగ్ యాసిడ్, సొల్యూషన్లో H+ కింద Cl- కింద ఉంటుంది. ఇది NaOH వస్తే OH- వస్తూ ఉంటాయి. ఈ OH- అయితే కలిసి ఇది వామ్ రియాక్షన్ పార్టిసిపేట్ చేస్తాయి. కింద ఉన్న బీకర్లో కోనికల్ ఫ్లాస్క్లో HCl కంప్లీట్ కన్జ్యూమ్ అయ్యేంత వరకు కూడా ఈ ఫినాప్థలిన్ ఇండికేటర్ రెస్పాండ్ కాదు. ఎందుకు రెస్పాండ్ కాదు సార్ అంటే ఇక్కడ ఈ ఫినాప్థలిన్ గివ్స్ H+ అయాన్, హియర్ ఆల్సో H+ అయాన్. ఈ HCl నుంచి వచ్చినటువంటి H+ అయాన్ అనేది ఫినాప్థలిన్ ఇండికేటర్ నుంచి వచ్చినటువంటి H+ అయాన్ రానివ్వదు. మనం వేసిన 2 డ్రాప్స్ అయినా ఓకే, ఇండికేటర్ అంతా 2 డ్రాప్స్ వేస్తాం, ఆ 2 డ్రాప్స్ అయినా సరే అయోనైజేషన్ జరగనివ్వదు. ఎవరు? HCl. ఎందుకు జరగనివ్వదు సార్ అంటే కామన్ అయిన ఎఫెక్ట్. ఈ H+ స్ట్రాంగ్ H+ అనేది దాని అయోనైజేషన్ జరగకుండా ఇది సప్రెస్ చేస్తుంది. సరే, ఎప్పటి వరకు చేయగలదు సార్ అంటే అది ఎంతవరకు ఉంటే అంతవరకు చేయగలదు. అయితే పై నుంచి NaOH వస్తుంది కాబట్టి NaOHతో ఈ HCl రియాక్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి NaOH ప్లస్ HCl గివ్స్ రైస్ టు NaCl ప్లస్ H2O. ఈ రియాక్షన్ జరుగుతుంటుంది కదా. ఈ రియాక్షన్ జరుగుతున్నంత సేపు కూడా HCl అలాగే కొంచెం కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. ఎట్ ద వన్ స్టేజ్ ఒక స్టేజ్కి వెళ్ళిపోయేసరికి కంప్లీట్గా HCl అయిపోతుంది. కంప్లీట్గా HCl NaOH రియాక్షన్లో పార్టిసిపేట్ అయిపోయింది. ఇది లిమిటెడ్ వాల్యూమ్ కాబట్టి అయిపోయింది. ఎప్పుడైతే HCl అయిపోయిందో ఇంకా ఈ ఫినాప్థలిన్ ఇండికేటర్ని సప్రెస్ చేసేవాళ్ళు లేరు కాబట్టి ఆ ఇండికేటర్ ఏం చేస్తుందంటే ఈ రియాక్షన్ చూపించేస్తుంది. ఎంతమంది చూపించట్లేదంటే H+ అయాన్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఎందుకు చూపించింది? H+ అయాన్ లేదు కాబట్టి. H+ ఏమైపోయింది? HCl ఏమైపోయిందంటే NaOH రియాక్షన్ పూర్తిగా కన్జ్యూమ్ అయిపోయింది. ఓకే, ఓన్లీ ఫ్రీ ఇండికేటర్ ఫ్రీ. ఓకే, పై నుంచి NaOH వస్తుంది. NaOH ఏం ఆపదు కదా, ఇది H+ అయాన్ వేస్తుంది, ఇది రాస్తే H+ అయాన్. ఇండికేటర్ ఇచ్చింది H+ అయానే కదా, పైనుంచి NaOH వస్తే OH- కాబట్టి 2 ఆపోజిట్ చార్జెస్ కాబట్టి ఈజీగా రియాక్షన్కి వెళ్ళిపోతారు, వాడు అట్రాక్ట్ చేసుకుంటాడు. ఆ సందర్భంలో వీడు అయోనైజేషన్ అయిపోయి
నెగిటివ్ ఫామ్కి వచ్చేస్తాడు, ఇండికేటర్ మైనస్. సో ఎప్పుడైతే వాడు డిసోసియేషన్ ఫామ్లోకి వెళ్ళిపోతాడో ఇట్ షోస్ కలర్. ఓకే, అంతకు ముందు HClకి ఫినాల్ ఇండికేటర్ యాక్ట్ చేసినప్పుడు ఇండికేటర్ కలర్ ఏముంటుంది ఆ కలరే ఉంటుంది, కలర్లెస్. HClకి యాక్ట్ చేశారు, కలర్లెస్గానే ఉంది. ఎందుకని? కామన్ అయన్ ఎఫెక్ట్ వల్ల పింక్ కలర్ షో చేయలేకపోయింది. ఎప్పుడైతే HCl అయిపోయిందో ఇండికేటర్ అయనైజేషన్ అయిపోయింది, అయనైజేషన్ అయిపోయిన వెంటనే ఇట్ షోస్ పింక్ కలర్. ఇక్కడ కూడా కామన్ అయిన ఎఫెక్ట్ అండి. ఆ HCl ఉన్నంత వరకు కూడా ఇండికేటర్ ఏమి అయనైజేషన్ అవ్వలేదు. అదర్ ఎగ్జాంపుల్ ఇస్ దట్ ద లాస్ట్ ఎగ్జాంపుల్, మీకు తెలిసిన ఎగ్జాంపుల్ మెథాల్ ఇండికేటర్. ఇలా రాస్తారు షార్ట్ కట్లో, మెథైల్ ఇండికేటర్. సో హియర్ Me plus OH minus. Is also weak indicator. ఇది కూడా ఇండికేటరే. It gives H plus ions. Weak acid. It gives H plus ions. అయితే ఇది దీని ఒరిజినల్ కలర్ ఏంటంటే ఎల్లో కలర్. ఈ మామూలు ఎల్లో కలర్. మనం ఏమంటున్నాం, ఏ ఇండికేటర్ దానికి కలర్ ఉంటుంది, ఓకే. అది డిసోసియేషన్లోకి వెళ్తేనే ఇట్ షోస్ డిఫరెంట్ కలర్. ఇంతకుముందు పెనాఫ్థలిన్ ఇండికేటర్ మామూలు కలర్లెస్. డిసోసియేషన్ అయిపోయి అయాన్స్ విడిపోతే అప్పుడు పింక్ కలర్ చూపించింది. దీని ఒరిజినల్ కలర్ ఎల్లో కలర్. ఓకే, ఇది ఇలా అయనైజేషన్గా జరిగితే ఈ సందర్భంకి వస్తే ఇది ఏ కలర్కి వస్తుందంటే రెడ్ కలర్కి వస్తుంది. మనకి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ఉంటాయి, ఎల్లో టు రెడ్ కలర్ అంటారు, అక్కడేమో కలర్లెస్ పింక్ అంటారు. ఓకే, టైట్రేషన్ చెప్తారండి అక్కడ. ఓకే, ఇది మామూలు డిసోసియేషన్ ఇలా జరుగుతుంది. మరి ఈ ఇండికేటర్లో మనం యాక్ట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సొల్యూషన్లో NaOH పైనుంచి ఏమో HCl వస్తుంది బిరెట్లో, ఇక్కడేమో ఇండికేటర్ కూడా ఉంది, ఇండికేటర్. ఇప్పుడు NaOH అంటే సొల్యూషన్లో Na ప్లస్ OH మైనస్. ఇదే సొల్యూషన్లో ఇండికేటర్ కూడా కలిపారు, ఇండికేటర్ కూడా OH మైనస్. అయితే ఇక్కడ ఈ OH మైనస్ అయాన్స్ సారీ అండి, ఇక్కడ మెథాల్ గివ్స్ OH మైనస్ అయాన్స్, మెథాల్ గివ్స్ OH మైనస్ అయాన్స్, ఇది కూడా OH మైనస్ అయాన్స్. ఫినాఫ్థలిన్ ఇండికేటర్ గివ్స్ H ప్లస్ అయాన్స్. ఇక్కడ మెథాల్ ఇండికేటర్ OH మైనస్ అయాన్స్ రిలీజ్ చేస్తుంది, ఓకే. కానీ సొల్యూషన్కి యాడ్ చేసినప్పుడు దీనికి కలర్ ఎల్లో కలర్, సొల్యూషన్ ఎల్లోనే ఉంటుంది, ఎందుకంటే NaOH కలర్లెస్ కాబట్టి. మరి ఇక్కడ కామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి సార్ అంటే ఈ NaOH సొల్యూషన్లో ఉన్నంత వరకు, ఈ NaOH సొల్యూషన్ ఉన్నంత వరకు కూడా ఇండికేటర్ డిసోసియేషన్ అవ్వదు, వేరే కలర్ చూపించదు. ఎందుకు చూపిస్తారంటే ఈ స్ట్రాంగ్ NaOHలో ఉన్నటువంటి స్ట్రాంగ్ OH మైనస్ అనేది ఇండికేటర్లో ఉన్నటువంటి OH మైనస్ అయాన్ని సప్రెస్ చేస్తుంది, అయనైజేషన్ జరగకుండా ప్రివెంట్ చేస్తుంది, సప్రెస్ చేస్తుంది. సో కాబట్టి ఈ NaOH ఉన్నంత వరకు కూడా ఈ ఇండికేటర్ రెస్పాండ్ ఉండడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే అయనైజేషన్ అవ్వదు. అయితేనే కలర్, అవ్వకపోతే ఏ కలర్ ఏముంది, ఒరిజినల్ కలర్ చూపిస్తుంది. ఓకే, సో కాబట్టి ఎప్పుడైతే ఈ NaOH HClతో కన్జ్యూమ్ అయిపోయి కంప్లీట్ రియాక్షన్లోకి వెళ్ళిపోతుందో అప్పుడు ఇండికేటర్ ఫ్రీ అయిపోతుంది, NaOH ఉండదు. పైకి యాసిడ్ వస్తుంది కాబట్టి H ప్లస్ అయాన్ ఇస్తాడు, వీడు OH మైనస్ ఇస్తాడు, కాబట్టి ఆపోజిట్. కాబట్టి దీని అయనైజేషన్ వాడు ఏమి ఇబ్బంది పెట్టాడు. ఓకే, సో కాబట్టి ఇది ఈ విధంగా అయనైజేషన్ అయిపోయి నీకు రెడ్ కలర్ చూపిస్తుంది. ఇక్కడ కామన్ ఎఫెక్ట్ ఏంటంటే ఏం లేదు. సో NaOH gives rise to Na plus OH minus. ఇదే కామన్ ఎఫెక్ట్. వీడు రాకుండా సప్రెస్ చేసేస్తాడు, ఈ OH మైనస్ రాకుండా ఈ OH మైనస్ అని సప్రెస్ చేసేస్తాడు, ఎందుకంటే స్ట్రాంగ్ బేస్. ఈ స్ట్రాంగ్ బేస్ OH మైనస్ ఈ OH మైనస్ రాకుండా సప్రెస్ చేస్తుంది. దాన్ని ఏమంటారంటే డిక్రీజింగ్ ద అయనైజేషన్. సో కాబట్టి ఇక్కడ రెండు అయాన్స్ బోత్ ఎలక్ట్రోలైట్, దిస్ వన్ ఎలక్ట్రోలైట్, వీక్ ఎలక్ట్రోలైట్, దిస్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, బోత్ ఆర్ కామన్ అయాన్స్. ఓకే, సో ఇందులో జరిగేది ఏంటంటే డిక్రీజ్ ద అయనైజేషన్ డ్యూ టు ఎడిషన్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. ఇందులో ఉండేది రెండు కామన్ అయాన్స్, కాబట్టి కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటారు. పేరులో ఉంది మీనింగ్, కామన్ అయాన్ ఎఫెక్ట్. రెండు కామన్ అయాన్స్. ఎఫెక్ట్ ఏంటి సార్? ఈ OH మైనస్ అయాను ఈ OH మైనస్ అయినా రానికుండా చేస్తుంది. రానికుండా చేయడం అంటే ఈ రియాక్షన్ జరగనివ్వదు, ఈ అయనైజేషన్ జరగనివ్వదు.
ఓకే సప్రెస్ చేస్తుంది, దాన్ని డిక్రీజ్ ఇన్ అయోనైజేషన్ అంటారు. ఓకేనండి, దిస్ ఈజ్ అబౌట్ కామన్ అయాన్ ఎఫెక్ట్.